ఈరోజు యువత కోసం మనం ఆలోచిస్తే యువత దేశంలో చాలా ప్రాముఖ్యమైన స్థాయిని సంతరించుకుంది. ఎంతో ప్రాముఖ్యమైన స్థాయిని సంతరించుకుంది కనుక ఈరోజు అనేక మంది సంఘ సంస్కర్తలు మొదలుకొని నాయకుల వరకు యువతను మేల్కొల్పడానికి ఎన్నో ఉపన్యాసాలు చేస్తున్నారు. ఎందుకంటే యువత దేశానికి వెన్నెముక లాంటిది. ఈ ప్రపంచ చరిత్రను మార్చగలిగే శక్తి కేవలం యువతకు మాత్రమే ఉంది అని ఈరోజు లోకంలో యువతను మేల్కొల్పడానికి అధినేతలైన వారు ఎన్నో ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు. కానీ లోకంలో అధినేతలు యువతను మేల్కొల్పడానికి ఎన్నో ఉపన్యాసాలు చేసినా యువత మారుతున్నట్లుగా ఏమైనా మనకు సమాజంలో కనబడుతుందో ఆలోచించండి. లోకంలో అధినేతలు ఎన్ని రకాలైనటువంటి ఉపన్యాసాలు చేసినా కూడా, ఎన్ని సందేశాలు ఇచ్చినా కూడా యువత మాత్రం మారని వారుగా సమాజంలో మనకు కనబడుతున్నారు. కానీ అలాంటి యువతను మార్చగలిగే శక్తి కేవలం బైబిల్కి మాత్రమే ఉంది. అందుకే దేవుడు యువతకు సందేశంగా ఒక ప్రత్యేకమైన ఉపదేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ ఉపదేశం ఏమిటో ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులారా, యువతకు దేవుడు ఇస్తున్నటువంటి ఉపదేశాన్ని ఒకసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తండ్రి అయిన దేవుడు మనందరికీ ఒక ఉపదేశం ఇస్తున్నాడు. ఏంటంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మొదటిగా మోసపోకుడి అని చెప్తున్నాడు. అంటే ఈరోజు మనం మోసపోకుడి అనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, మన జీవితంలో మనం ఎన్నో తొందరపాటు నిర్ణయాల ద్వారా, తొందరపాటు ఆలోచనల ద్వారా మనం ఎన్నోసార్లు మోసపోయి ఉంటాం. కానీ మోసపోయామనే విషయం మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, మనం మోసపోయిన తర్వాత అయ్యో నేను మోసపోయానని మనం అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఈరోజు మనల్ని మోసం చేసే యాప్లు ఎన్నో వచ్చాయి. సెల్ ఫోన్లో ఎన్నో యాప్లు వచ్చాయి. ఒక మీషో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనుషులను మోసం చేసేటువంటి యాప్లు. మనము మీషోలో షాపింగ్ చేయడానికి ఫోన్ అలా చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏం కనిపిస్తాయంటే, రంగురంగుల బట్టలు కనబడతాయి, రకరకాలైనటువంటి వస్తువులు కనబడతాయి. వీటన్నిటినీ చూసి మనం ఆకర్షితులైపోయి ఏం చేస్తాం చెప్పండి? ఇదిగో ఈ వస్తువు నేను ఆర్డర్ చేస్తాను, చాలా బాగుంది చూడడానికి అని అనుకుంటాం. అంతటితో పోక ఇంకా దాని యొక్క కాస్ట్ ఎలా ఉంటుందంటే, మనం కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే మన స్తోమతకు తగ్గట్లుగా ఉంటుంది. సో మనకు చూడడానికి డ్రెస్ నచ్చింది, అలాగే కొనుక్కోవడానికి కాస్ట్ కూడా నచ్చింది కనుక మనం దాన్ని ఏం చేస్తామంటే ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేసిన తర్వాత దాన్ని విప్పి చూస్తే మనకు నేను ఆర్డర్ చేసింది ఇదేనని సందేహం కలగొచ్చు. అంటే మనిషి మనం చూసిన వాటిని మనకు నచ్చిన వాటిని చూసి ఎన్నోసార్లు మోసపోయి ఉంటాం. అలాగే మనము వస్తువులను బట్టి కాకుండా వ్యక్తులను బట్టి కూడా మోసపోయిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో వచ్చుంటాయి. అంటే ప్రియులారా, దేవుడు ఎందుకు మోసపోకుడి అని చెప్తున్నాడంటే, ఈరోజు మనం ఎన్నో విషయాల్లో మోసపోతున్నాం. అలాగే చాలామంది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మేము మోసపోయామని టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఒక రచ్చబండ కానివ్వండి, అలాగే బ్రతుకు జట్కా బండి కానివ్వండి, ఈ ప్రోగ్రాంలో ఏమి మనము వింటామంటే, ఇదిగో నేను అందాన్ని చూసి మోసపోయానండి, లేక ఆస్తిని చూసి మోసపోయానండి, ఇతన్ని అన్నిటిని ఆశించి మోసపోయానండి అని చాలాసార్లు మనుషులు మోసపోయాము అనే పదాన్ని ప్రయోగించడం మనం చూస్తాం. అంటే ప్రియులారా, మోసగించుచున్న వారు ఈ భూమి మీద ఉన్నంతకాలం మనుషులు ఏమైపోతూ ఉంటారు చెప్పండి? మోసపోతూనే ఉంటారు. అందుకే దేవుడు ఏమని జాగ్రత్త చెప్తున్నాడంటే, ముందుగానే మోసపోకుడి. ఎందుకంటే మిమ్మల్ని మోసగించే వారి సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అలాగే మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కడో కాదు, మన చేతుల్లో ఉన్న మన సెల్ ఫోనే మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? మోసం చేస్తుంది. ప్రారంభంలో మనందరికీ తల్లి అయినటువంటి హవ్వ కోసం మనం ఆలోచిస్తే, హవ్వ మోసపోయింది.
అలా మోసపోయినప్పుడు హవ్వను దేవుడు ఏమని ప్రశ్నించాడంటే, నేను తినవద్దన్న పండు నువ్వు ఎందుకు తిన్నావమ్మా అని దేవుడు హవ్వను ప్రశ్నించాడు. అప్పుడు హవ్వ ఏం సమాధానం చెప్పిందో ఒకసారి ఆదికాండం మనం చూడగలిగితే ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయం 13వ వచనం మనం చూడగలిగితే, ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అంటే ప్రారంభ తల్లి అయిన హవ్వ గారిని ఎవరు మోసం చేశారు చెప్పండి? సర్పం మోసపుచ్చింది. అంటే అపవాది తన కుయుక్తి చేత ఒకనాడు హవ్వను మోసపరిచింది. కానీ హవ్వ అపవాది చేతిలో ఎప్పుడైనా మోసపోయింది ఆలోచించండి. హవ్వ ఒక్కసారే మోసపోయింది అపవాది చేతిలో. కనుక హవ్వ గారు మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఇదిగో నేను సాతాను చేతిలో మోసపోయాను. మీరు ఏం చేయాలంటే సాతాను తన కుయుక్తి చేత ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా మన సాతాను చేతిలో మోసపరచబడకూడదు. హవ్వ గారు సాతాను తన కుయుక్తి చేత ఇదిగో పండు తింటే మీరు దేవతల వల్ల అయిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి అని అబద్ధం చెప్పి హవ్వను మోసం చేసింది. కానీ ఇదిగో ఈరోజు సాతాను మనల్ని కూడా మోసం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. మన మీద కూడా ఎన్నో పన్నాగాలు పన్ని మనల్ని మోసం చేయాలనే ఆలోచన, ఇదిగో ఒక అపవాది మన కోసం ఎప్పుడు కూడా నిరంతరం ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే మోసపోకూడదు. అందుకే దేవుడు మొదటగా మోసపోకుడి అని చెబుతూ ఇక దేవుడు మనకి ఏ విధంగా ఉపదేశాన్ని ఇస్తున్నాడు, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదట చదువుకున్న మాట మనం చూడగలిగితే ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, మోసపోగడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంటే ప్రియులారా, దేవుడు మోసపోకండి అని చెబుతూ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును. అంటే దేవుడు ఈరోజు మనందరికీ యవ్వనస్తులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క మనిషికి ఒక ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇదిగో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును. సాంగత్యము అనగా స్నేహము, బంధము. అంటే దుష్టినితో స్నేహము, దుష్టినితో బంధము మంచి నడవడికని ఏం చేస్తుంది చెప్పండి? చెరిపివేస్తుంది. ఉదాహరణకి ఆదాము హవ్వలను మోసపరిచింది. దుష్టినితో సాంగత్యం చేసే విధంగా ఎందుకు వారిని తయారు చేసిందంటే, ఇదిగో అపవాది ఆదాము హవ్వలు ఎవరితో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉన్నారు చెప్పండి? దేవునితో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉన్నారు. ప్రతి చల్లపూట ఆదాము హవ్వలతో తండ్రి అయిన దేవుడు ప్రతి చల్లపూట వారితో మాట్లాడే సమయంలో అపవాది వచ్చి వారిని ఏం చేసింది చెప్పండి? అపవాది వచ్చి మోసం చేసి దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని ఏం చేసింది చెప్పండి? చెరిపేసింది. అంటే ఎంతో చక్కగా ప్రతి చల్లపూట తండ్రితో మాట్లాడడం అంటే ఎంత గొప్ప అవకాశం చెప్పండి. అలాంటి మంచి అవకాశాన్ని సాతాను పోగొట్టేసింది. ఆదాము హవ్వలకు అలాగే తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి స్నేహాన్ని, సాంగత్యాన్ని చెరిపేసి వారిని అపవాదితో స్నేహం చేసే విధంగా వారికి తన కుయుక్తి చేత రకరకాలైనటువంటి మాటలు చెప్పింది. అంటే ప్రియులారా, దుష్ట సాంగత్యము చేయడం వల్ల మంచి నడవడికను చెరిపివేయును. కనుక మనం ఏం చేయాలంటే దుష్ట సాంగత్యం అనేది చేయకూడదు. ఇంకా దుష్ట సాంగత్యం చేయడం వల్ల మనకు వచ్చే నష్టం మరొక మాటను కూడా చూడగలిగితే ప్రియులారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. అంటే ప్రియులారా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది అని మనం విన్నాం. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. నీవు మంచివాడవైనా సరే నీవు మూర్ఖునితో సహవాసం చేసావనుకో నిజంగా చెడిపోతాం. ఇది దేవుడు చెప్పినటువంటి, దేవుడు తెలిపినటువంటి సత్యం ప్రియులారా. మనం అనుకుంటాం నేను కరెక్ట్గా ఉన్నాను, ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళైనా దుష్టులైనా నేను నిజంగా చక్కగా ఉండగలను మనం అనుకుంటాం. కానీ మూర్ఖులతో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో మనం కూడా చెడిపోయే స్వభావాన్ని అలవాటు చేసుకుంటాం. అలా చరిత్రలో ఎంతోమంది చరిత్రని దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు ప్రియులారా. మూర్ఖులతో సహవాసం చేయడం వల్ల, దుష్టులతో సాంగత్యం చేయడం వల్ల ఎవరు తమ జీవితాలను చెరిపివేసుకున్నారో ఒక్కొక్కటిగా కొన్ని విషయాలను మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా,
ఇక్కడ మూర్ఖులతో సహవాసం చేసి తమ జీవితాలను చెరిపివేసుకున్న వారి జీవిత చరిత్రను ఒకసారి మనం చూడగలిగితే నిర్గమకాండము 32వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూడగలిగితే ప్రియులారా, నిర్గమకాండము 32వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చూడగలిగితే, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపముని ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ప్రియులారా, ఇక్కడ మనం అక్కడ నిర్గమకాండంలో 32వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, మోషే గారు ఇశ్రాయేలీలైన వారికి విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి కొండపైకి వెళ్తున్నారు. ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి కొండ మీదకి వెళ్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, ఎవరైతే స్త్రీలు ఉంటారో వారు ముక్కుకున్నటువంటి బంగారాన్ని, అలాగే చెవులుకున్నటువంటి పోగులని ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఒక దూడను ఏర్పాటు చేసుకున్నారు, ఒక దూడను తయారు చేసుకున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలీలు అనగానే వాళ్ళు దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలు ఏం చేశారు చెప్పండి? తమ కొరకు ఒక రూపాన్ని తయారు చేసుకున్నారు. ఎందుకంటే వాటికి పూజింపడానికి. అంటే ఇక్కడ దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏ విధంగా చెరిపివేస్తుందో ఒకసారి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మోషే గారు ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళిపోయారో ఇంకా మోషే గారు లేరు, మమ్మల్ని నడిపించిన నాయకుడు మాకు లేడు, కనుక మేము ఏం చేస్తామంటే ఇదిగో ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటామని ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. అంటే ప్రియులారా, ఇశ్రాయేలీలు దేవుడు ఎంత చక్కగా కాపాడుకుంటూ వచ్చింది వేరొక రూపాన్ని తయారు చేసుకోవడానికి ఆలోచించండి. తనను కాదని వేరొక దేవుని తయారు చేసుకొని పూజించడానికా? అంటే కాదు ప్రియులారా. నిజంగా ఇశ్రాయేలీలు 70 మందిగా ఐగుప్తు ప్రాంతంలో అడుగుపెట్టారు. ఆ 70 మంది కాస్త ఎంతమంది వరకు విస్తరించారంటే సుమారు 6 లక్షల మంది. ఈ 6 లక్షల మంది కూడా సరి అయిన మార్గంలో నడవాలంటే, వీరు సరైన బాటలో పయనించాలి అంటే దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, ఆ ధర్మశాస్త్రంలో అనేకమైనటువంటి కట్టడలను, విధులను ప్రవేశపెడతాను, వీరు ఆ ప్రకారంగా నడుచుకోవాలని దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన మేరకు ఈ మోషే గారు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని వీరికి తీసుకొని వస్తానని కొండపైకి వెళ్తున్న తరుణంలో వీరు ఏం చేశారంటే ఒక దేవతను తమ కొరకు తయారు చేసుకున్నారు. అంటే ప్రియులారా, నిజంగా మంచి నడవడికలో నడవలసిన వారు దుష్టులతో కలిసి ఏం చేశారు చెప్పండి? తమ నడవడికను చెరిపేసుకున్నారు. ఐగుప్తీయులతో 430 సంవత్సరాలు సహవాసం చేశారు. ఈ 430 సంవత్సరాలలో కూడా ఐగుప్తీయుల క్రియలన్నీ కూడా వీళ్ళు నేర్చుకున్నారు. ఇంకా ఇశ్రాయేలీలు ఎలాంటి పనులు చేయబూనుకున్నారో మనం మరొక మాటను చూడగలిగితే ప్రియులారా, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 19-35 వచనాలు మనం చూడగలిగితే, హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. అలాగే 35వ వచనంలో కూడా మనం చూడగలిగితే ప్రియులారా, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. అంటే ఇశ్రాయేలీలు దుష్టులైన ఐగుప్తీయులతో కలిసి తమ క్రియలు నేర్చుకున్నారు. వాళ్ళతో సహవాసం చేసి ఇదిగో దేవునితో సంబంధాన్ని తెంచుకోవడానికి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ప్రియులారా, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది అని దేవుడు చెప్పిన మాట నిజం ప్రియులారా. ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నంత కాలము 430 సంవత్సరాలు వారి క్రియలు నేర్చుకుని దేవునికి విరుద్ధంగా తమ కొరకు వేరొక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. అంటే ప్రియులారా, లోకంలో ఒక సామెత ఉంది, 6 నెలల సహవాసం చేస్తే వాడు వీడవుతాడంట, వీడు వాడవుతాడంట. అలాంటిది 6 నెలల సహవాసం చేస్తే వాడు వీడు వాడు అవుతే 430 సంవత్సరాలు ఐగుప్తీయులతో సహవాసం చేస్తే నిజంగా వాళ్ళ క్రియలు రావంటారా? ఆలోచించండి.
వారి క్రియలు వచ్చేసే ఇశ్రాయేలీయులకు. దేవుడు వారిని ఎంత చక్కగా కాపాడుకున్నాడు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. నిజంగా ఇశ్రాయేలీయులకి పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను దేవుడు ఎంతో చక్కగా కాపాడుకుంటూ వచ్చాడు. అలాగే వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు అరగకుండా, వాళ్ళు ధరించుకున్నటువంటి బట్టలు మాయకుండా దేవుడు ఎంత చక్కగా కాపాడుకుంటూ వచ్చాడో ఆలోచించండి. నిజంగా ఒక 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్పులు అరగకపోవడం ఏంటి చెప్పండి? మనం ఎంత బ్రాండ్ చెప్పులు కొనుక్కున్నా అవి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? బాగా అయితే 1 సంవత్సరం ఉంటాయి. ఒకవేళ మరీ మంచి బ్రాండ్ అయితే ఒక 2 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ 40 సంవత్సరాలు చెప్పులు అరగకుండా ఉండడం ఏంటి ఆలోచించండి. అలాగే మనం వేసుకున్నటువంటి దుస్తులు ఒకరోజు మన ఒంటి మీద ఉంటేనే వాసన వస్తుంది. అలాంటిది వాళ్ళ దుస్తులు వాసన రాకుండా, వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా దేవుడు వారిని అంత చక్కగా కాపాడుకుంటూ వస్తే వీళ్ళు దుష్టులైన ఐగుప్తీయులతో కలిసి ఏం చేశారు చెప్పండి? తమ నడవడికను చెరిపేసుకున్నారు. ప్రియులారా, ఇదిగో దేవుడు ఒక మంచి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నా పిల్లలను ఒక సన్మార్గంలో నడిపించాలి అని దేవుని యొక్క ఆలోచనను వీళ్ళు గుర్తెరగక పోత పోసిన విగ్రహాన్ని చేసుకొని ఆ విగ్రహాలకు నమస్కరింపడం మొదలు పెట్టేశారు. అంటే ప్రియులారా, మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమవుతాడని చెప్పాడు దేవుడు? చెడిపోతారు. ఇదిగో మూర్ఖులుగా దుష్టులుగా ఉన్నటువంటి ఐగుప్తీయులతో సహవాసం చేసి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే తమ నడవడికను చెరిపేసుకున్నారు. ఇంకా మరొక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రియులారా, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 1 నుండి మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 12వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చూడగలిగితే, రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీల సమాజం అంతయును వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసిరి: నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదుము. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దుష్ట సాంగత్యం చేసి చెడిపోయిన వారు ఒక ఇశ్రాయేలీయులు మనకు కనబడుతున్నారు. ఇక్కడ మరొకరు కనబడుతున్నారు. ఎవరనంటే రెహబాము. సొలొమోను తర్వాత రాజుగా తైలాభిషేకం చేయబడిన వారు ఎవరంటే రెహబాము. ఈ రెహబాము గారు రాజుగా తైలాభిషేకం చేయబడిన తరువాత ప్రజలందరూ వచ్చి ఏం చేశారంటే, ఇదిగో నీ తండ్రి అయిన సొలొమోను మా మీద ఏం చేశాడంటే బరువైన కాడి మా మీద పెట్టేశాడు. అయితే నీ తండ్రి తర్వాత రాజుగా మీరున్నారు కనుక మీరేం చేయాలంటే, మీ తండ్రి ఏదైతే బరువైన కాడి నా మీద ఉంచేశాడో, మీ తండ్రి ఏవైతే సమస్యలు లోటుపాట్లు అనేవి ఉన్నాయో అవన్నీ మీరు తీర్చండి అని కొంతమంది పెద్దలు రెహబాము గారి దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేస్తారు. అలా విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో రెహబాము గారు ఏమంటారంటే 5వ వచనంలో మనం చూడగలిగితే, అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తరువాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా, వారి ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలం నీకు దాసులగుదురనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఎలాగూ ప్రశ్న వేశాను. ప్రియులారా, కొంతమంది పెద్దలు రెహబాము గారికి ఒక ఆలోచన చెప్పారు. ఏంటంటే, నీ తండ్రి యొక్క పరిపాలనలో ప్రజలు ఎన్నో సమస్యలతో ఎన్నో లోటుపాట్లతో ఉన్నారు కనుక నీ యొక్క పరిపాలనలో ప్రజల శ్రేయస్సును కోరి ఉత్తమమైన పరిపాలన ఈ ప్రజలకు అందించని పెద్దలు రెహబాము గారికి ఒక ఆలోచనను చెప్పినప్పుడు రెహబాము గారు ఏం చేయాలి చెప్పండి? పెద్దల ఆలోచనని తీసుకోవాలి. కానీ రెహబాము ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది యవ్వనులను పిలిచాడు.
యవ్వనుల్ని పిలిచి ఆ యవ్వనులు ఎలాంటి ఆలోచన అయితే కలిగి ఉన్నారో ఆ ఆలోచనను పట్టించుకొని ఆ ఆలోచన ప్రకారంగా నడుచుకొని రెహబాము ఏమంటాడంటే 11వ వచనంలో, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను సరే, నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదును. ప్రియులారా, నిజంగా దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏ విధంగా చెరిపివేస్తుందో ఒక రెహబాము గారి యొక్క జీవితం అనేది మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. నిజంగా రెహబాము గారు రాజస్థానంలో ఉన్నారు. ఒక రాజు ఏ విధంగా ఆలోచించాలి చెప్పండి? నేను రాజునైపోయాను, నా కుటుంబం అంతా చక్కగా ఉండాలి అని అనుకుంటారా చెప్పండి? రాజు తన కుటుంబంతో పాటు ఎవరు చక్కగా ఉండాలనుకుంటారంటే, ఇదిగో ఆ రాజు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఆనందంగా ఉండాలని అనుకోవాలి. అలాగే రాజు పరిపాలిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉండాలంటే ఒక మంచి నడవడికని కలిగి ఉండాలని రాజు ఆలోచించాలి. కానీ రాజస్థానంలో ఉన్న రెహబాము ఇదిగో ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా పెద్దలు చెప్పినటువంటి ఆలోచనను కూడా నిర్లక్ష్యం చేసి యవ్వనులతో కలిసిపోయాడంట. ఈ దుష్టులైన యవ్వనులతో కలిసిపోయి ఏమంటున్నాడు చెప్పండి ప్రజలందరినీ? నా తండ్రి శిక్షించాడు మిమ్మల్ని, కానీ నేనేం చేస్తానో తెలుసా? అంతకంటే మరి ఎక్కువగా శిక్షిస్తాను అని చెప్తూ అక్కడ ఆ కాడిని ఇంకా బరువుగా నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. అంటే నా తండ్రి మీ మీద ఒక కాడి పెట్టి ఉంటాడు, కానీ నేను అంతకంటే ఎక్కువగా చేస్తాను. నా తండ్రి శిక్షించిన దానికంటే మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాను. నిజంగా ఈ మాటలు ఒక రాజు పలకవలసినటువంటి మాటలైనా ఆలోచించండి. రాజు అంటే ప్రజల శ్రేయస్సును కోరుకోవాలి, ప్రజలకు ఉత్తమమైనటువంటి పరిపాలన అందించాలి. కానీ ప్రజలకు ఉత్తమమైన పరిపాలన అందించకుండా, ప్రజల శ్రేయస్సును కోరుకోకుండా దుష్టులైన యవ్వనులతో కలిసిపోయి ఏం చెప్తున్నాడు చెప్పండి? ప్రజల నాశనాన్ని కోరుకుంటున్నాడు. కనుక ప్రజలందరూ ఏమైపోయారంటే రెహబాముకు తిరుగుబాటు స్వభావం కలిగి ఇదిగో రెహబాము మీద తిరుగుబాటు అనేది ప్రారంభించారు. అంటే ప్రియులారా, మనం మంచివారమైనా సరే దుష్టులతో సాంగత్యం చేస్తే ఏమవుతుంది చెప్పండి? మన నడవడిక అనేది చెరిగిపోతుంది. ఇదిగో రెహబాము గారు యవ్వనుల ఆలోచనను తీసుకున్నాడు కనుక, యవ్వనుల ఆలోచన ప్రకారం నడుచుకున్నాడు కనుక ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రెహబాము ఎన్నో సమస్యలు కలుగజేసిన వాడిగా మిగిలిపోయాడు. అంటే ప్రియులారా, మన సాంగత్యం అనేది ఎప్పుడు కూడా మంచి వారితోటి అయి ఉండాలి. ఈరోజు యవ్వనస్తులైన వారు చెడిపోతున్నారంటే దానికి గల కారణం ఏంటి చెప్పండి? స్కూళ్ళలోనూ అలాగే కాలేజీల్లోనూ యవ్వనులు స్నేహం చేస్తున్నారు. ఇదిగో స్నేహితులతో సాంగత్యం చేస్తూ ఏం చేస్తారంటే, ఒక స్నేహితుడు సిగరెట్ కాల్చాడు అనుకోండి, వారితో పాటు సాంగత్యం చేసిన స్నేహితుడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు ఏదైతే సిగరెట్ ముక్కను కాల్చాడో అదే ముక్కను కాల్చడం ప్రారంభించాడు. ఆ తర్వాత స్నేహితుని చూసి స్నేహితుని ద్వారా ప్రేరేపించబడి స్నేహితుడు కాల్చినటువంటి సిగరెట్ ముక్కను అలవాటు చేసుకున్నాడు కాల్చడం. ఆ తర్వాత రాను రాను ఏమైపోయాడంటే సిగరెట్ ముక్క కాల్చిన వాడు సిగరెట్ బాక్స్ మొత్తం కాల్చడానికి అలవాటు పడిపోయాడు. దానికి గల కారణం ఏంటంటే దుష్టులతో సాంగత్యం చేయడం వల్ల, వాళ్ళు ప్రేరేపించడం వల్ల ఇదిగో మొదటిగా సిగరెట్కి అలవాటు పడిన వారు రాను ఏమైపోతారంటే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. ఇలా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతూ వీటిని ఎలాగైనా సరే మత్తు పదార్థాలకు అలవాటు పడి వాటిని సంపాదించుకోవడం కోసం, వాటిని తాగడం కోసం రాను దొంగతనాలు చేయడం ప్రారంభిస్తున్నాడు. ఇలా దొంగతనాలు చేసి మత్తు పదార్థాలకు అలవాటు పడి చివరికి ఏమైపోతున్నాడంటే తన ప్రాణాన్ని కోల్పోతున్నాడు. అంటే ప్రియులారా, తల్లిదండ్రులు స్కూళ్ళకు కానివ్వండి, కాలేజీలకు కానివ్వండి, ఎన్నో ఆశలతో వాళ్ళని స్కూళ్ళకు కాలేజీలకు పంపిస్తున్నారు. అలాగే వారిని ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమిస్తూ నా పిల్లల భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవ్వాలి, వాళ్ళ భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవ్వాలి కనుక స్కూల్కి వెళ్తేనే బాగుపడతాడు, లేకపోతే కాలేజీకి వెళ్తేనే బాగుపడతాడు అని ఎన్నో కలలు కంటున్న తల్లిదండ్రులకు ఏం మిగులుస్తున్నారు చెప్పండి? కడుపు కోత మిగులుస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే మన పిల్లలు మంచివారితో సాంగత్యం చేయడం లేదు, దుష్టులతో సాంగత్యం చేస్తున్నారు కనుక ప్రాణాలను కోల్పోతున్నారు. కన్న తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నారు. అలాగే ఎందరైతే బంధువులుగా పిలువబడుతున్నారో వాళ్ళందరికీ కూడా గుండెను గాయం చేస్తున్నారు. అంటే ప్రియులారా, దుష్టులతో సాంగత్యం చేయడం వల్ల ఇదిగో ఇశ్రాయేలీలైన వారు దేవునికి దూరం అయిపోయారు, దేవునితో తమకున్నటువంటి సంబంధాన్ని తెంచుకున్నారు. అలాగే ఒక రెహబాము గారు కూడా యవ్వనస్తుల మాట విని ఏం చేశాడు చెప్పండి?
ఇదిగో తన ప్రజలకు న్యాయం చేయలేకపోయాడు. ప్రజల శ్రేయస్సును కోరుకోకుండా ప్రజలకు ఎన్నో విధాలుగా శిక్షించాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకా ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. ఇంకా దుష్ట సాంగత్యం చేయడం వల్ల ఏ విధంగా చెడిపోతారో క్రొత్త నిబంధనలో కూడా మనం ఆలోచన చేయగలిగితే, గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, గలతీ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు చూడగలిగితే, పూర్వమందు యూద మతస్థుడే ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తిని. ప్రియులారా, ఈ క్రొత్త నిబంధన చరిత్రలో పౌలు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆయన ఏమంటున్నాడంటే, నేను యూద మతస్థుడిని ఉన్నప్పుడు దేవుని సంఘంను అపరిమితంగా హింసించి. పౌలు గారు క్రీస్తుని విశ్వసించక మునుపు ఏ విధంగా హింసించాడు అనేది అపొస్తలుల కార్యంలో దేవుడు మనకు వ్రాయించి పెట్టాడు. ఆయన దేవుని యొక్క సంఘాలను పాడు చేసేవాడు. అంతటితో కాకుండా దేవుని యొక్క సంఘాలకు ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళందరినీ, స్త్రీలను కూడా ఆలోచించకుండా పౌలు గారు వారిని ఈడ్చుకొని బయటికి తీసుకొని వచ్చేసేవాడు. అలాంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో హానికరములైనటువంటి కార్యక్రమాలు చేశారు. అలాంటి హానికరమైన కార్యక్రమాలు చేసినటువంటి పౌలు గారు ఎవరితో సాంగత్యం చేశారని ఉందంటే, అక్కడ 14వ వచనంలో, నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడినై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే. అంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన సమాన వయస్కులు అనగా యవ్వనస్తులతో సాంగత్యం చేసి ఏం చేశాడు చెప్పండి? దేవుని సంఘాలను పాడు చేసేవాడు. దేవుని పిల్లలు ఎక్కడ కనిపిస్తే వాళ్ళు అక్కడ నుండి వెలివేసేవాడు. అంటే సౌలు గారు యవ్వనంలో ఉన్నప్పుడు దుష్టులతో సాంగత్యం చేశాడు గనుక ఇదిగో దేవుని యొక్క సంఘాన్ని పాడు చేయడానికి ఒకప్పుడు కారకుడయ్యాడు. అదే పౌలు గారు దుష్ట సాంగత్యం విడిచిపెట్టి క్రీస్తుతో ఎప్పుడైతే సహవాసం చేయడం ప్రారంభించాడో తన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం చూడగలిగితే ప్రియులారా, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం, క్షమించండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరింపబడి తిని. ప్రియులారా, పౌలు గారు దుష్ట యవ్వనులతో సాంగత్యం చేయడం వల్ల ఇదిగో ఎంతో చెడిపోయిన వాడుగా పౌలు గారి యొక్క జీవితం మనకు కనబడుతుంది. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, దుష్ట సాంగత్యం విడిచిపెట్టిన తర్వాత, మూర్ఖులతో సహవాసం చేయడం మానిన తర్వాత పౌలు గారి యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే, నిజంగా పౌలు గారు తనకున్నటువంటి సమస్తాన్ని దేనితో సమానంగా ఎంచుకున్నాడంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇంకా పౌలు గారు అనే గొప్ప మాట ఏంటో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే, చావైతే లాభం. అంటే ప్రియులారా, దుష్టుల సాంగత్యం చేయడం వల్ల ఏ విధంగా మారిపోతారో మనం తెలుసుకున్నాం. కానీ ఒక ఇశ్రాయేలీలు కానివ్వండి, అలా ఒక రెహబాము గారు కానివ్వండి, ఒక పౌలు గారు కానివ్వండి, దుష్టులతో సాంగత్యం చేయడం వల్ల వారి జీవితాల్లో ఎదుర్కొన్నటువంటి నష్టాలను మనం చూసాం. అంటే ఈరోజు మనం వారి ద్వారా ఏమి నేర్చుకోవాలంటే, దుష్టులతో సాంగత్యం చేయడం అనేది మానుకోవాలి. ఎప్పుడైనా కానీ మన వయసు వారితో మనం స్నేహం చేసామనుకోండి, నిజంగా చెడిపోతాం. ఇక్కడ పౌలు గారు తన సమాన వయస్కులైన వారితో స్నేహం చేశాడు కనుక చెడిపోయాడు. అలాగే ఒక రెహబాము కూడా పెద్దల ఆలోచనను పక్కకు పెట్టి తన సమాన వయస్కులైన వారి యొక్క ఆలోచనను తీసుకున్నాడు కనుక, తన సమాన వయస్సు వారితో స్నేహం చేశాడు కనుక ఇదిగో చెడు ఆలోచనలు అనేవి ఆయనకు వచ్చాయి. అలాగే ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారంటే, దుష్ట సాంగత్యం, ఐగుప్తీయులకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ, ఐగుప్తీయుల క్రియలన్నీ నేర్చుకున్నారు కనుక దేవునికి దూరమైపోయారు. అంటే ప్రియులారా, ఈరోజు మనం ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేస్తే మన నడవడిక బాగుంటుందో ఒకసారి మనం చూడగలిగితే, అపొస్తలుల కార్యములు
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అంటే ప్రియులారా, మన సాంగత్యం ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలి. ఇదిగో ఎవరైతే దుష్టులుగా ఉంటున్నారో, ఎవరైతే యవ్వనులు కనబడుతున్నారు కదా, వీళ్ళతో స్నేహం చేస్తానని మనం అనుకోకూడదు. ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వాళ్ళందరికీ కూడా మనం ఏమైపోవాలి చెప్పండి? ఈ తరము వారికి వేరైపోవాలి. ఇప్పుడు బియ్యంలో నుండి రాళ్ళని ఏ విధంగా వేరుపరుస్తున్నామో అలాగే మన జీవితాలు కూడా ఈ లోకం నుండి వేరైపోవాలి. ఒకవేళ బియ్యంలో నుండి రాళ్ళ గింజను మనం వేరుపరచకుండా వంట చేసామనుకోండి, ఆ ఆహారం తినడానికి పనికొస్తుందా? ఆలోచించండి, పనికిరాదు. అలాగే మన జీవితాలు కూడా మంచి సన్మార్గంలో నడవాలి అని అంటే, మన బ్రతుకు ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలనంటే మనము మూర్ఖులకి ఈ తరము వారికి వేరుగా బ్రతకాలి. అలా వేరుగా బ్రతికినప్పుడే మన జీవితాలు దైవికంగా కట్టబడతాయి. మన జీవితాలు దేవునితో సహవాసం చేసిన వారం అవుతాం. ఇంకా ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మందితో స్నేహం చేశాడు. తన సమాన వయస్కులైన వారితో సహవాసం చేశాడు. అలాగే పాపుల మధ్య ఉన్నాడు. కానీ ఆయన పాపాన్ని అంటించుకున్నాడా? ఆలోచించండి, అంటించుకోలేదు. అందుకే యేసుక్రీస్తు వారి కోసం తండ్రి అయిన దేవుడు అంటున్న మాట ఏంటో ఒకసారి చూడగలిగితే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రియులారా, ఇదిగో యేసుక్రీస్తు వారు ఏ విధంగా బ్రతికారంటే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. నిజంగా యేసుక్రీస్తు వారు ఎవరి మధ్య ఎక్కువగా తన సహవాసం ఉండేదంటే పాపుల మధ్య ఉంది. ఇదిగో దుష్ట జనుల మధ్య ఉంది. కానీ ఆయన పాపము చేయలేదు, ప్రత్యేకముగా ఉన్నాడు. అందుకే మనల్ని కూడా దేవుడు చెప్తున్నాడు, మూర్ఖులకి ఈ తరము వారికి మీరు వేరైపోవాలి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ పాపపు ప్రపంచంలో బ్రతికినా కూడా వేరుగా బ్రతికాడు. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, పవిత్రుడు నిర్దోషి ప్రత్యేకముగా ఉన్నవాడు. నిజంగా యేసుకున్నటువంటి ప్రత్యేకత ఈరోజు ఈ భూమి మీద ఎవరికైనా ఉందా? ఆలోచించండి. యేసుకున్నటువంటి ప్రత్యేకత ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన నోట నుండి ఒక్క కపటపు మాట కానీ ఒక పాపపు మాట కానీ రాలేదు. అంత ప్రత్యేకముగా యేసుక్రీస్తు వారు బ్రతికారు అని అంటే, ఇదిగో ఆయన యొక్క సాంగత్యం ఎలా ఉందంటే దేవునితో సహవాసం చేశాడు కనుక యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైన వాడుగా ఈరోజు ప్రపంచ చరిత్రలో మిగిలిపోయాడు. అదే దుష్టులతో సహవాసం చేస్తే, దుష్ట పనులు నేర్చుకుంటే ప్రత్యేకమైన వారుగా ఎంచబడతాం. ఆలోచించండి, వాళ్ళతో పాటు మనం కూడా లోకంలో కలిసిపోతాం. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పాపపు లోకంలో బ్రతికినా కూడా పాపాన్ని అంటించుకోలేదు. ఒక ఉదాహరణకు ఒక ఉప్పు చేప కోసం మనం ఆలోచిద్దాం. చేప అనేది సముద్రంలో ఉంటుంది, కానీ ఎప్పుడైనా అది ఉప్పు నీటిని అంటించుకుంటుందో? ఆలోచించండి, అంటించుకోదు. అది ఉప్పు చేప అవ్వాలంటే మనం ఏం చేయాలంటే దాన్ని కోసి దానికి ఉప్పు అంటిస్తేనే కానీ అది ఉప్పు చేపగా పిలువబడదు. అంటే ఒక ఉప్పు చేప సముద్రంలో ఉన్నా కూడా అది ఉప్పుని అంటించుకోదు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పాపులతో తిరుగుతూ పాపుల మధ్యనే ఉన్నా కూడా యేసుక్రీస్తు వారు కూడా పాపాన్ని అంటించుకోలేదు. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా మనమందరం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఆయన నామంలోనికి మనమంతా బాప్తిసం పొందుకున్న మనమందరం పరిశుద్ధులమైతే, ఇదిగో మనం కూడా పరిశుద్ధులుగా ఉన్నాం కనుక యేసుక్రీస్తు వారే ఈ పాపపు లోకంలో బ్రతికినా కూడా మనం ఏం చేయాలంటే పాపాన్ని అంటించుకోకూడదు. ఇంకా మనం ఏ విధంగా బ్రతకాలో కూడా చెప్తూ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనంలో మనం పాపాన్ని అంటించుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాడు. ఇక్కడ కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను.
నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే ప్రియులారా, మనం పాపం చేయకుండా ఉండాలి అంటే ఇక్కడ దేవుడు మనందరికీ ఒక ఉపదేశం ఇస్తున్నాడు. ఏంటంటే మనం పాపం చేయకుండా ఉండడానికి ఇక్కడ ఏమంటున్నాడంటే, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే ఈరోజు మనం పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏం భద్రపరచుకోవాలంటున్నాడు దేవుడు? మన హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలంటున్నాడు. ఈరోజు సమాజంలో యవ్వనస్తులు చెడిపోతున్నారంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేస్తున్నటువంటి స్నేహాలు బాలేవు, అంతటితో కాక వాళ్ళ హృదయంలో ఏం లేదు చెప్పండి? వాక్యం అనేది లేదు. దేవుని మాటలు అనేవి వారి హృదయంలో లేవు కనుక ఈరోజు సమాజంలో చాలామంది యవ్వనస్తులు చెడిపోతున్నారు. యవ్వనస్తులు మాత్రమే కాదు, ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు కూడా ఎన్నో అరాచకాలు చేయడానికి పాల్పడుతున్నారు. బాల్య దశలో కూడా ఎన్నో చేష్టలు చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే మనుషుల హృదయాల్లో దేవుని వాక్యం అనేది లేకపోవడమే. ఇది ఒక రెహబాము గారు కానివ్వండి, ఇశ్రాయేలీలు కానివ్వండి, ఒకప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితంలో వీరందరి కోసం మనం ఆలోచిస్తే వాళ్ళ హృదయాల్లో ఏమి లేవు చెప్పండి? దేవుని వాక్యం అనేది లేదు. దేవుని వాక్యం అనేది వారి హృదయాల్లో భద్రపరచుకోలేదు కనుక దుష్టులతో సాంగత్యం చేసి మంచి నడవడికను చెరిపేసుకున్నారు. అలాగే ఒక యేసుక్రీస్తు వారు మాత్రం ఏం చేశారు చెప్పండి? ఇదిగో దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి దేవునితో సహవాసం చేశారు కనుక ఇదిగో ప్రత్యేకమైన వాడుగా సర్వమానవాళికి కూడా ఆయన సర్వమానవాళి రక్షణార్థమే ఒక ప్రాణం పెట్టే త్యాగశీలుడిగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. ప్రియులారా, ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్న మనం మన హృదయాల్లో ఏం భద్రపరచుకోవాలి చెప్పండి? దేవుని మాటలను భద్రపరచుకోవాలి. భద్రపరుచుకున్న మనం పాపం చేయకుండా మాటల ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎందరైతే వాక్యం విన్నారో వారందరూ కూడా దేవుని యొక్క మాటలను హృదయాల్లో భద్రపరుచుకొని మనల్ని మనం రక్షించుకుంటూ అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించేవారిగా ఉండాలని ప్రతి ఒక్కరిని బ్రతిమాలు కొనుచు, అలాగే ఈ మాటల చేత నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరి చేత కూడా దేవుని మాటల చేత మీ అందరినీ హెచ్చరిస్తూ ఇదిగో ఇంతవరకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ తల్ల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో నాయన ఇప్పటి వరకు తండ్రి మీ మాటలను తండ్రి నా నోటి ద్వారా మీ పిల్లలకు అందించాను తండ్రి. ఇదిగో నాయన దేవుని ఉపదేశం యువతకు సందేశం అనే ఒక మంచి అంశాన్ని నా ద్వారా మీరు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఇదిగో ఇశ్రాయేలీయులు తండ్రి ఐగుప్తీయులతో సహవాసం చేసి తండ్రి ఇదిగో మీతో వారుకున్నటువంటి సంబంధాన్ని తెంచుకునే విధంగా బైబిల్ చరిత్రలో కనబడుతుంది తండ్రి. అలాగే ఒక రెహబాము గారు కానివ్వండి, సౌలు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తండ్రి దుష్ట సాంగత్యము చేసి తండ్రి మంచి నడవడికను చెరిపివేసుకునే విధంగా వారి జీవితాలు మాకు కనబడుతున్నాయి నాన్న. ఇదిగో ఇప్పటి వరకు మీ యొక్క మాటలు విన్న మేము తండ్రి మా హృదయాల్లో మీ మాటలను భద్రపరుచుకొని తండ్రి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది కనుక నాయన మా సహవాసం ఎప్పుడూ మీతోటే ఉంటున్నాయినా, మా సహవాసం ఎప్పుడు క్రీస్తుతో ఉంటున్నాయినా, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకున్న గొప్ప భాగ్యాన్ని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే జరగనైన తర్వాత క్లాసులో కూడా మీరే తోడేయండి, నడిపించండి. మాకు ఏ మాటలు అయితే అవసరమో తండ్రి ఆ మాటలను మీ కుమారుని ద్వారా మాకు అందిస్తారని నమ్ముచు ఈ ప్రార్థన మా ప్రభువు ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.